నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మొయినాబాద్ మండలంలో 150 ఎకరాల్లో వినూత్నంగా మునగ చెట్ల పెంపకం పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. భారతదేశంలోనే ఆదిలాబాద్ మున్సిపాలిటీ వెనకబడింది. అభివృద్ధికై కృషి చేయాలని కోరిన సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామ పంచాయతీలో అక్రమాలు, చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని వార్డు మెంబర్ల ఆరోపణ. రాళ్లవాగు ప్రాజెక్టు పూర్తి చేసి దశాబ్దం గడుస్తున్నా ఫలితం శూన్యం. మెట్ట ప్రాంత రైతులకు నీరు అందని ద్రాక్షలాగే మారిందని రైతుల ఆవేదన. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో వర్షానికి చేతికి అందివంచిన పట్ట నేలమట్టం. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ప్రగతి రిసార్ట్స్లో 150 ఎకరాల్లో వినూత్నంగా పెంచుతున్న మునగ చెట్ల వనాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. మంత్రికి మునగాకుతో పాటు ఇతర మొక్కలు, వాటి ఉపయోగాలు ప్రగతి రిసార్ట్స్ సిఎండి జీబీకే రావుతో పాటు వ్యవసాయ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మునగ సర్వరోగ నివారణి అని, భూమిపైన మనకు ఉపయోగపడే చెట్లలో మునగ ముందు వరుసలో ఉంటుందని అన్నారు. అలాగే ఈ ఆకులో 300 రకాల రోగాలను మటుమాయం చేసే శక్తి ఉందని పరిశోధనల్లో తేలిందని చెప్పారు. ఈ సంజీవని చెట్టును చాలామంది మునగకాయల కోసమే పెంచుతారని, వాస్తవానికి కాయల కంటే దీని ఆకుల్లోనే ఎంతో ఎక్కువ శక్తి దాగి ఉందనే రహస్యం కొద్దిమందికే తెలుసన్నారు. మన దేశంలో ఉన్న వాతావరణంలాగా చైనా, అమెరికా, యూరోప్లలో వాతావరణం అనుకూలంగా ఉండదని అన్నారు. మునగాకుతో పాటు ఇతర పంటలపై అధ్యయనం కోసం ఇక్కడికి వచ్చినట్లు ఆయన తెలిపారు. మజ్జిగ చేసిన కవం ఈ చంద్రతోనే చేస్తాం, రోకలి దీంతోనే చేస్తాం, పచ్చడి బండ దీంతోనే చేస్తాం. పల్లెటూరులో మంచినీళ్ళు తాగడానికి చెరువులు ఉంటాయి, చెరువులో 2 కట్టెలు పెడతారు, అప్పుడే తాగాలి. కట్టెలు పెట్టకుండా నీళ్లు తాగడానికి అర్హత లేదు. ఒకప్పుడు మీరు ఎప్పుడు కూడా పాత చెరువుల్లో 2 కట్టెలు ఉంటాయి, చంద్ర అండ్ ఆమ్ల, ఈ 2 ఉంటే వాటర్ ప్యూరిఫై. ఇంత అద్భుతమైన మనం ఈవెన్ మనం ఫౌండేషన్ వేసుకున్నా దీని యొక్క మొక్క సరే. సాంప్రదాయ, అదేవిధంగా దైనందిన అవసరాలకు ఉపయోగపడేటువంటి ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, పండ్లు, కూరగాయలతో పాటు ఇతర పోషక విలువలు ఉండేటువంటి అనేక రకాల పంటలు ఉన్నాయి. వాటిని మనం ఇంతకాలం దేశవ్యాప్తంగానే ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు తరచి వెతికి అటువంటి వాటిని సాగు చేయడం మూలంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో కూడా వాటికి డిమాండ్ ఉన్నది, స్థానం ఉన్నది, ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ కోవలో తీసుకున్నప్పుడు మనకు పుదీనా కానీ, కరివేపాకు కానీ, మెంతెం కూర కానీ, అదేవిధంగా కొత్తిమీర కానీ, వీటన్నింటికి విపరీతమైన డిమాండ్ ఉంది. వీటన్నింటికి మించిన డిమాండ్ మునగకు ఉంది. మునగ ఆకు రూపంలో కావచ్చు, మునక్కాయల రూపంలో కావచ్చు. ఇప్పుడు మునక్కాయల వాడకం వంటలలో పెరిగినప్పటికీ కూడాను మునగ ఆకు రూపంలో ఉండేటువంటిది ఒక 6 గ్రాముల చొప్పున ప్రతి మనిషికి అవసరం, అది పోషకాల రూపంలో తీసుకుంటే. ఎందుకంటే ఇతర ఏ పదార్థంలో లేనటువంటి మల్టిపుల్ వైటమిన్స్, తర్వాత మల్టిపుల్ మినరల్స్ అన్ని కలిపి ఒక మునగాకులోనే ఉంటాయని చెప్పి న్యూట్రిషనిస్టులు వాళ్ళు ఆల్రెడీ నిర్ధారించడం జరిగింది. సో అట్లా ఆ లెక్కన తీసుకుంటే మనకు ఒక మనిషికి 6 గ్రాములు లెక్కేసుకుంటే తెలంగాణ సమాజానికి ఎంతైతుందో మనం అంచనా కట్టవచ్చు. తర్వాత ఇప్పుడు దేశంలో దాదాపు 40,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది మునగ ఆకుతో. మునగ ఆకును డ్రై చేసి, పొడి చేసి దాన్ని అనేక రకాలుగా వినియోగిస్తున్నారు. ఆ మార్కెట్ ఇప్పుడు మనకు అత్యధికంగా ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ సాగు. సో తెలంగాణలో కూడా ఇది ఎక్కువ నీళ్లు కానీ, ఎక్కువ వర్షం కానీ అవసరం లేదు. ఓ రకంగా మామూలుగా ఇరిగేటెడ్ డ్రై క్రాప్ కింద కానీ వర్షాధారంగా కూడా పండడానికి అవకాశం ఉంది. దీన్ని అంతర్ పంటగా వేసుకోవచ్చు, సోలో క్రాప్గా వేసుకోవచ్చు. ఎట్లా వేసుకున్నా సరే ఎకరానికి 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సాదాసీదాగా కేక్ కట్ చేసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులు జక్కుల శ్రీహరిరాజు, పరమేష్, శేఖర్, అంజీ, లింగం తదితరులు పాల్గొన్నారు. అభిమానులందరికీ నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈ కరోనా వల్ల మెగాస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ స్వాగతంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కరోనా వచ్చింది పబ్లిక్ని తీసుకోకూడదు. అందుకు మేము అభిమానుల మండలిని ఈ స్వాగతంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఆదిలాబాద్ మున్సిపాలిటీ వెనకబడ్డదని, దేశంలోని అన్ని మున్సిపాలిటీల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పూర్తయిందని, మున్సిపాలిటీల్లో మాత్రం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు ఆలస్యం అవుతోందని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని మావల బైపాస్ నుంచి చాందా ఎక్స్ రోడ్డు వరకు 10 కిలోమీటర్లు వెంటనే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ అరుణ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు మేస్రాం భాస్కర్, బెజ్జంకి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్లో అనేక సమస్యలతోటి జిల్లా వాసులు ఇబ్బందులు పడుతుంటే విద్యార్థుల పేరెంట్స్ కూడా అనేక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బలవంత ఫీజులు వసూలు చేయడం, మరి భయభ్రాంతులకు గురి చేయడం విద్యార్థులకు, పేరెంట్స్కు జరుగుతూ ఉన్నాయి. దీన్ని వెంటనే నిలిపేయాలని డిఓ గారికి, కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బలవంత వసూలు ఆపాలి. మరి కనీసం టీచర్లకు కూడా ఇలాంటి జీతాలు కూడా ఇవ్వలేదు. ఆ మధ్యలో వచ్చిన ఫీజులకు కూడా ఇవ్వలేదు. ఈ విధంగా ఉంటే కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రమైన పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండోది, ఆదిలాబాద్లో భారతదేశంలోనే అన్ని మున్సిపాలిటీల్లో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, మావాల నుండి జమదాపూర్ బోర్డు వరకు గత 10 సంవత్సరాల నుండి మనం సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావాలని కోరుతా ఉన్నాం. అనేక మంది ధర్నాలు చేయడం, అనేక సార్లు మేము కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. అట్లే ఫ్లైఓవర్ కూడా రామదేవ్ బస్ స్టాండ్ కానీ ఇతర ఫ్లైఓవర్లు ఇక్కడ ప్రజలకు ట్రాఫిక్ సమస్యతోటి కావాలని అనేక సార్లు ప్రయత్నం చేస్తాం. అది కూడా సమస్య పెండింగ్. విమ్స్ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్ కనీసం కరువు అయిపోయింది అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి. వెంటనే పత్రికల్లో ఒకటి చూసినాం, ఫీజు 20 కోట్లు వచ్చినాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవన్నీ బూటకం, ఎక్కడికి రూపాయి రాలి. వస్తే జిల్లా కలెక్టర్ గారు అనౌన్స్ చేయలేదు. ఎవరో నాయకులు టైంపాస్ కాగితాలు పట్టుకొని, ఒక లెటర్లు పట్టుకొని, పోజు కొట్టుకొని కోర్టులు ఇచ్చాము. ఇవన్నీ బూటకం. ఇంకా సూపర్ స్పెషాలిటీ నిధులు రాలేదు, అది వెంటనే చేయాలి, తీసుకురావాలని కోరిక మరి. లేకపోతే దీని మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఈ ఆగ్రహం తీవ్ర రూపాన్ని దాల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం కరెక్ట్ లేదు, అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా సరైన విధానం లేదు. ఈ రెండు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు సవరణ చేసుకొని ఈ ప్రభుత్వాలను మరి ఏ విధంగా మెడలు పడతారో, ఏ విధంగా ప్రజాస్వామ్య పరిచయం చేస్తారో ఆలోచించుకున్నా, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని సిపిఐ ఆదిలాబాద్. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడడమే కాక అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న 2 దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. వారి వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న 470 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. చైతన్య, రోహిత్ అనే నిందితులను రిమాండ్కు తరలించగా మరో నిందితుడు భారత్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మొన్న అర్ధరాత్రి శంకరంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు మన అల్లాదుర్గు పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కాగితంపల్లి విలేజ్లో రాత్రి 1 గంట ప్రాంతంలో కూడా ఒక ½ అన్ అవర్ టైం డిస్టెన్స్ లోపల
2 సెల్ ఫోన్ స్నాచింగ్స్ అయినాయి. ఆ 2 సెల్ ఫోన్ స్నాచింగ్ శంకరంపేట ఎస్ఐ గారు, అల్లాదుర్గ ఎస్ఐ గారు కేసులు రిజిస్టర్ చేసుకొని అల్లాదుర్గ ఎస్ఐని ఒక టీమ్గా ఫామ్ చేసి నేరస్తుల గురించి పట్టుకోవడం గురించి అని చెప్పేసి ఫామ్ చేయడం జరిగింది. రియల్లీ అల్లాదుర్గ ఎస్ఐ గారు గుడ్ వర్క్ చేశారు. వాళ్ళ కానిస్టేబుల్స్ కూడా చాలా చక్కగా పనిచేసి నేరస్తుల్ని పట్టుకున్నారు. అయితే ఆ 2 సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లతో పాటు దే ఆర్ క్యారింగ్ గంజా ఆల్సో 470 గ్రామ్స్ గంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ విషయంలో ఎస్పీ గారు అప్రిషియేట్ చేశారు. వీళ్లకు ప్రపోజల్స్ పంపించమని చెప్పారు. ఇమ్మీడియట్లీగా ఎవరైతే గుడ్ వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా ప్రపోజల్స్ పంపిస్తాము. నేరస్తులు 3 వీళ్ళు పటాన్ చెరువుకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు చందానగర్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మొన్న సెల్ ఫోన్లు స్నాచింగ్ చేసుకొని విట్లం వెళ్ళేసి గాంజా కొనుక్కొని వీళ్ళు దే ఆర్ అగైన్ బ్యాక్ టు పెవిలియన్. మా వాళ్ళు ఆల్ క్రూజ్ టీమ్స్ ఏదైతే మా వాళ్ళు వాడుతున్నామో ఈరోజు దానివల్ల చాకచక్యంగా ఎస్ఐ గారు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని మేము ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము. వీళ్ళ పేర్లు ఒకటి చైతన్య, గురజాల చైతన్య, ఇతను చందానగరు, రెండో అతను రోహిత్ కుమార్ మిశ్రా, పటాన్ చెరువు జేపీ కాలనీ. ఇంకో అతను పారిపోయిండండి, పారిపోయిండు. అతను కూడా ఖచ్చితంగా పట్టుకొని కోర్టు తరలి చేస్తారు. అతని పేరు భరత్. జనగామ జిల్లా దేవరొప్పుల మండలం మనపహాడ్ గ్రామంలో వర్షానికి చేతికి అంది వచ్చిన పంట నేలమట్టమైంది. సుమారుగా 20 నుంచి 25 వేల ఎకరాల పంట నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామ శివారు పడమర పక్కన ఉన్న 1.9 టీఎంసీల సామర్థ్యం కల రాళ్లవాగు ప్రాజెక్టును 3400 ఎకరాల మెట్ట ప్రాంతానికి నీరు అందించడమే లక్ష్యంగా పూర్తి చేసి దశాబ్దం గడుస్తున్న మెట్ట ప్రాంత రైతులకు నీరు అందని ద్రాక్షలాగే మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి కాలువకు ఫీడర్ ఛానల్స్ వెంటనే ప్రభుత్వం నిర్మించాలని రైతులు కోరుతున్నారు. తద్వారా భూషణరావుపేట్, కథలాపూర్, ఊట్పల్లి, పేగర్ల గ్రామాలకు నీటి కొరత తీరుతుందన్నారు. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది కుంట, బాగా పెద్ద ఉంటుంది. తుమ్మల సరికంటే పెద్ద ఉంటుంది, కానీ ఇలా బొట్ట వచ్చింది లేదు. తువ్వలేదు ఇక ఖచ్చితంగా చింతకుంటలు అట ఆపుకున్నారు. (1.9 TMC అంటారు,
కానీ ఇక మనం అవసరమైతే ఏముంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే చెప్తారు వాళ్ళే సామర్థ్యం ఎంత అంటే. పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో రామయ్యపల్లె గ్రామం వద్ద పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథని పట్టణానికి చెందిన కొమురాజు వెంకటరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్దపల్లి వైపు నుండి మంథనికి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళుతున్న క్రమంలో రామయ్యపల్లి బస్టాండ్ వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డుకు ఆనుకుని ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంథనికి తరలించారు. ఇప్పుడు ఆ టర్నింగ్ నాకంటే వెనుకొచ్చిండు బండి. టర్నింగ్ తిరిగిన తర్వాత బండి సేక్ అయింది. ఆ టర్నింగ్ తిరిగిన తర్వాత మా ఊరైన ఒక సైకిల్ ఆయనకు తగిలిండు. ఆల్రెడీ తగిలి ఆయన కింద పడ్డాడు. ఆయన తప్పిపోయి ఈయన ఇంకా బండి కొంచెం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది కానీ కంట్రోల్ కాలేదు. ఆల్రెడీ వరకే బండి స్పీడ్లో ఉన్నది. వచ్చింది ఇక్కడ చెట్టుకు కలిగింది. మేము బడే ఉరికొచ్చినాం. వెనుకనే బండి స్టాండ్ వేసి బండి ఆపి స్టాండ్ వేసి నేను లేపుగానే ప్రయత్నం చేసిన కానీ ఆయన అసలు అప్పటికే మెసులుతున్నాడు. అసలు ఏమాత్రం కూడా తిరణం లేదు. ఎందుకంటే ఆయన కొంచెం మెసులుతే నేను పోయి లేపి చూద్దామనే ప్రయత్నం చేసినా కానీ నాకు ఆ ఛాన్స్ కూడా లేకుండా అయిపోయింది. మళ్ళీ ఇంకోటి మా ఊరతను కలిగిండు. అతని కింద పడడానికి చెప్పనే టెన్షన్ నేను అతని దగ్గర కుడికిన. అతని దగ్గర కుడలకు నా కింద పడి ఉన్నాడు. నేను కచ్చి చూసుకులకు ఆల్రెడీ బ్లడ్ వెళ్తాను. అంతా నోట్లకి వెళ్ళి ఇంకా ముక్కులకి వెళ్ళి ఇంకా బ్లడ్ వెళ్తాను. చూసిన చెట్టు కుట్టుకున్నాడు. చెట్టు కుట్టుకొని కింద పడిపోయాడు. స్పాట్కి లేవలే అసలే పడ్డది అంటే మొత్తం అసలు ఏం మాత్రం ఆయన నోట్లకి వెళ్ళి కానీ ఆయన కదలిక కూడా ఏం లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్లోని తహసీల్దార్ భవనం పాక్షికంగా కూలింది. ప్రమాద సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనంలో ముందు భాగంలో ఆర్డీఓ కార్యాలయం, వెనక వైపు తహసీల్దార్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా పురాతన భవనానికి నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల శిథిలావస్థకు చేరింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కార్యాలయాన్ని సందర్శించారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామ పంచాయతీలో అక్రమాలు జరిగాయని దంతాలపల్లి గ్రామ పంచాయతీకి 2,32,000 తిరిగి ఇవ్వాలని నోటీసు పంపినప్పటికీ మండల ఎంపీఓ జాప్యం చేస్తున్నారని వార్డు మెంబర్లు ఆరోపించారు. గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేయొద్దని, అధికారులు నాయకులకు కొమ్ము కాస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దంతాలపల్లి వార్డు మెంబర్లు ఎంపీఓకు వినతిపత్రం సమర్పించారు. సర్పంచ్ గారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అవి జారీ చేసిన 7 రోజులలో వాటికి సమాధానాలు ఇవ్వాలని వారు కోరగా, అట్టి సమాధానాలకై ఎంపీఓ గారు సర్పంచ్, ఉప సర్పంచ్ భర్తలకు సహకరిస్తూ ఎంపీడీఓ గారి కార్యాలయంలోనే సమాధానాలు తయారు చేసి వారికి పంపించడం జరిగింది. ఈ విషయమై ఎంపీడీఓ గారికి కూడా మేము వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎంపీఓ అఫ్సర్ పాషా గారిపై చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యుల కోరుకుంటున్నాం. రికవరీ చేయవలసిన మనీని ఇప్పటికైనా రికవరీ చేయవలసిన మనీని గ్రామ పంచాయతీకి రికవరీ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాస్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో అందించిన సుపరిపాలన ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ప్రజలకు అందుతోందని అన్నారు. రాష్ట్రంలో రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి బాలినేని శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచారని ధర్నాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశించిందని మంత్రి బాలినేని శ్రీనివాస్ తెలిపారు. ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, దానికి అనుగుణంగా ఇబ్బందులు లేకుండా రైతుల అకౌంట్లో ముందుగానే నగదు జమ చేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్నారు. రైతులు బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు పేద పడుగు వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఊర్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారంటే మరి ఏ ముఖ్యమంత్రి విగ్రహాలు ఎక్కడ కూడా ఉండేవి కాదు. కానీ రాజశేఖర్ గారి విగ్రహాలు ప్రతి గ్రామంలో, ఒక్కొక్క గ్రామంలో అయితే 2-3 కూడా విగ్రహాలు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే రాజశేఖర్ గారు ప్రతి ఒక్క మనసులో, ప్రతి పేదవాడి మనసులో కొలువై ఉన్నాడు అనేది దీనికి నిదర్శనం మనం తెలియజేసుకుంటా ఉన్నా. మరి రాజశేఖర రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో నేను పనిచేసినందుకు, అంటే ఎక్కువ సమయం పనిచేయలేకపోయినా కూడా ఆయన మంత్రివర్గంలో పనిచేసినందుకు నేను గర్వపడుతున్నాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా మేమందరం కూడా పాలు పంచుకున్నందుకు
మన జీవితాంతం కూడా ఆయన నెమరేసుకుంటూ ఆయన చేసిన పనులు గుర్తుపెట్టుకునే పరిస్థితులను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మొయినాబాద్ మండలంలో 150 ఎకరాల్లో వినూత్నంగా మునగ చెట్ల పెంపకం పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. భారతదేశంలోనే ఆదిలాబాద్ మున్సిపాలిటీ వెనకబడింది, అభివృద్ధికై కృషి చేయాలని కోరిన సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామ పంచాయతీలో అక్రమాలు, చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని వార్డు మెంబర్ల ఆరోపణ. రాళ్లవాగు ప్రాజెక్టు పూర్తి చేసి దశాబ్దం గడుస్తున్నా ఫలితం శూన్యం. మెట్ట ప్రాంత రైతులకు నీరు అందని ద్రాక్షలాగే మారిందని రైతుల ఆవేదన. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో వర్షానికి చేతికి అందివచ్చిన పంట నేలమట్టం, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.